శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, కొత్త సంవత్సరంలో నా బిడ్డ ఆశపడేది అందించబోతున్నాను. తను కోరింది తన దగ్గరకు చేర్చబోతూ ఉన్నానమ్మా. ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేర్చబోతూ ఉన్నాను. వెంటనే విను తల్లి. నీ బాబా నీ కోసం ఏం తీసుకొస్తున్నారో నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ 2026వ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో బాబాగారు తన బిడ్డలు ఏదైతే ఆశపడ్డారో అది అందించబోతూ ఉన్నానని చెబుతూ ఉన్నారు. తాము కోరింది వారి దగ్గరకు తీసుకురాబోతున్నానని చెబుతూ ఉన్నారు. వారి ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఈ కొత్త సంవత్సరం, ఈ శుభ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని తీసుకురావాలని, ప్రతి ఒక్కరి జీవితం ఆనందంతో నిండిపోవాలని, ఆ తండ్రి యొక్క ఆశీస్సులతో ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మరి ఇక బాబాగారు తన బిడ్డలకు అందించేటువంటి ఆ సందేశం ఏంటో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, కొత్త సంవత్సరంలో నువ్వు ఈ తండ్రిని ఏదైతే కోరావో ఆ కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను. నువ్వు ఆశపడేది నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన తీరబోతోంది తల్లి. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను. బిడ్డ, ఈ సందేశం విన్నాక నువ్వు చాలా సంతోషిస్తావమ్మా. శ్రద్ధగా విను. చూడు తల్లి, ఇక నువ్వు ఈరోజు ఈ తండ్రి మాటలు తప్పక వినాల్సిందే. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన వార్త. ఈ సంవత్సరం నీకు ఎలా గడుస్తుందో చెప్పడానికి నీ బాబా నీ ముందుకొచ్చాడమ్మా. ఈ శుభ సంవత్సరం నీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది. కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి తల్లి. వాటిని నువ్వు పట్టించుకోవద్దమ్మా. ఎందుకంటే వెంటనే అవి తొలగిపోతాయి. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను తల్లి. నువ్వు దిగులు చెందకు. వాటిని చూసి భయపడవద్దు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అవి ఒక్కటి తప్పితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందంటే నువ్వే నమ్మలేవమ్మా. అంత గొప్ప సంతోషాన్ని నీ బాబా నీకు ప్రసాదిస్తూ ఉన్నారు. చూడు తల్లి, నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమ, నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది తల్లి. ఇక నీ ప్రార్థనలు, కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతూ ఉంది బిడ్డ. ఇది నీ బాబా నీకు ఇస్తున్నటువంటి బహుమతి. నిజమే తల్లి, రాబోయే కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది. కొత్త సంవత్సరంలో నువ్వు కోరింది, నా బిడ్డ ఆశపడింది నా బిడ్డకు దక్కబోతోంది. ఇక ఆనందంగా ఉండు. ఆ అద్భుతాన్ని నీ కళ్ళలో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెబుతావు. ఆ మాట కోసం, నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతోందని ఆలోచిస్తూ ఉన్నావు కదా. అనవసరమైన ఆలోచనలు ఏవీ నువ్వు చేయవద్దు. ఎప్పుడూ ఆలోచించవద్దు తల్లి. నీకు నేను తోడుగా ఉన్నానమ్మా. ఇక నీకు ఆలోచనలు అనవసరం. కంగారు పడకు. నమ్మకంతో ఉండు. నీ భారమంతా ఈ తండ్రిపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ఇక నీ జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు అనే మాటకి అసలు చోటే ఉండదు బిడ్డ. అన్నీ నేను చూసుకుంటాను. నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను. నువ్వు పడే కష్టాలు, బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. నీ మాట నేను వినలేదని అనుకుంటూ ఉన్నావేమో తల్లి.
నీ ప్రతి మాట నేను వింటున్నాను. నీ ప్రతి కష్టాన్ని నేను చూస్తున్నాను. దానికి తప్పక ప్రతిఫలాన్ని నేను అందిస్తాను. నువ్వు దిగులు పడకు. నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తానమ్మా. నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు? కష్టం నీకే, కానీ చెప్పలేనంత బాధ ఈ తండ్రికి ఉంటుంది. నువ్వు అనుభవించే బాధ కంటే రెట్టింపు బాధ నాకు ఉంటుందమ్మా. ఆ బాధని త్వరలోనే తొలగిస్తాను. ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే చేస్తాను. నువ్వు ఈ తండ్రిని ఏదైతే అడిగావో అది తప్పకుండా చేసి తీరుతాను బిడ్డ. ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం కొత్త సంవత్సరంలో నీకు అందబోతోందమ్మా. ఈ విషయం చెప్పడానికి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా బిడ్డ? నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. నీ కోరికలన్నీ నెరవేర్చుకొని సంతోషంగా నీ కుటుంబంతో గడపబోతూ ఉన్నావు తల్లి. ఇక నువ్వు నీ సమస్యల గురించి, నీ కష్టాల గురించి ఆలోచించవద్దమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను. వాటి గురించి ఎలాంటి ఆలోచన నీకు వద్దు బిడ్డ. నీ జీవితం సంతోషంగా నడవాలి. దానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించుకో. కష్టాలు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, నేను ఎలా వాటిని గట్టెక్కాలి, ఇలాంటి అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. నేనున్నానుగా. ప్రతి సమస్యకు ఒక మార్గాన్ని చూపిస్తాను. నీ ప్రతి కష్టాన్ని నేను తీర్చి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఈ క్షణం నువ్వు గడిపేటువంటి ఈ క్షణం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు చాలు. బిడ్డ, ఈ తండ్రిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. నా తండ్రి నాతోనే ఉన్నారు, ఆ తండ్రి అన్నీ నాకు ప్రసాదిస్తారనేటువంటి విశ్వాసంతో ఉండు. అది అలానే జరుగుతుంది. ఇక నువ్వు దేని గురించి భయపడకు, ఎవరి గురించి బాధపడకు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఇక కొత్త సంవత్సరంలో నీ కోరికలు తీరబోతున్నాయని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తానమ్మా. కొంచెం వాటిని గమనిస్తూ ఉండు. తప్పకుండా నీకు అర్థమవుతుంది తల్లి. నా తండ్రి నా జీవితంలో మార్పు తీసుకొస్తున్నారు, నాకు సంకేతాలు అందుతున్నాయని నువ్వే గమనిస్తావు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మార్పు నీకే అర్థమవుతుంది. తల్లి, నువ్వు ఇప్పటి వరకు నన్ను కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వు సంతోషంగా ఉండటానికి, నీ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా గడపటానికి ఏవేవి కావాలో అవన్నీ నీకు అందిస్తాను. ఎవ్వరి మాటలు వినవద్దు. నీ తలరాత బాగోలేదని ఎవరైనా అంటే వారికి నువ్వు సమాధానం చెప్పు. నా తలరాత రాసింది నా బాబా, ఆయన ఎప్పుడూ నాకు అన్యాయం చేయరు. ఆ తండ్రి ఏం చేసినా అందులో న్యాయం ఉంటుందని వారికి చెప్పు. ఒకవేళ నిజంగానే నా తలరాత బాగోలేకపోతే ఆ తండ్రే దానిని మారుస్తారు అని ఖచ్చితంగా చెప్పమ్మా. ఎప్పుడైతే ఇలాంటి గట్టి విశ్వాసాన్ని నీ మనసులో నింపుకుంటావో అప్పటి నుంచి నీ జీవితం సంతోషంగా మారిపోతుంది. బిడ్డ, ఇవన్నీ వట్టి మాటలు కాదమ్మా. నీ బాబా నీ జీవితంలో జరపబోయేటువంటి ఒక అద్భుతాలు. ఈ అద్భుతాలు, ప్రతి ఒక్క అద్భుతం నీ జీవితంలో నేను జరిపిస్తాను. నన్ను నమ్మిన నా బిడ్డలను నేను ఎన్నడూ అన్యాయం చేయను. నువ్వు కోల్పోయిన దానిని నేను తిరిగి తీసుకురాలేకపోవచ్చు బిడ్డ, కానీ తప్పకుండా దానిని మరొక దానితో భర్తీ చేయగలను. కోల్పోయినవి మన కర్మానుసారం కోల్పోతామని గ్రహించు. భర్తీ చేసే ప్రతి ఒక్కటి ఆ బాబా నీకు అనుగ్రహించేటువంటి బహుమతి అని గుర్తించు. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఏదైతే కోల్పోయావో అదే నేను నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ అంతకంటే అద్భుతమైనది నా బిడ్డకు నేను ఇవ్వగలను. అర్థమవుతుందా? ఇక నువ్వు దేని గురించి దిగులు చెందకు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు తల్లి. నీ బాబా నీతో ఉన్నారుగా. నువ్వు వారి మాటలు ఏవీ పట్టించుకోవద్దు. అందరి మాటలు వినాలి. నీకు ఏవైతే ఉపయోగపడతాయో, నీ ఎదుగుదలకు ఏవైతే సహకరిస్తాయో వాటిని మాత్రమే నువ్వు తీసుకోవాలి.
అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోవద్దమ్మా. నీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఈ తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. నా బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచంలా నేను నిలబడిపోతాను. చూడు తల్లి, ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఏవైనా ఉంటే ఈ రోజుతో స్వస్తి చెప్పేస్తున్నానమ్మా. వచ్చే సంవత్సరం నువ్వు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నావు. ఎంతో సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకు ఒక గొప్ప ఫలితం నీకు దక్కబోతోంది తల్లి. సంతోషంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు. చూడు బిడ్డ, ఈ తండ్రి నీకొక మాట ఇస్తున్నాడు తల్లి. ఎవరైతే ప్రతిరోజు ఈ తండ్రి నామస్మరణ చేస్తూ ఉంటారో, ఈ బాబాని పూజించుకుంటూ ఉంటారో, నన్ను వారి గుండెలలో నిలుపుకుంటారో, వారికి అన్ని వేళలా ఈ తండ్రి సహాయంగా ఉంటాడు. వారి జాతకం బాగోలేకపోయినా, తలరాత బాగోలేకపోయినా, సమయం కలిసి రాకపోయినా అన్నింటినీ నేను సరిచేస్తాను తల్లి. వారి ముందు నేను నడుస్తాను. కష్టాలను నా భుజాలకెత్తుకుంటాను. వారి సమయాన్ని వారికి అనుకూలంగా నేను మార్చేస్తాను. సమస్త విశ్వాన్ని సైతం నేను నా బిడ్డల కోసం ఎదిరిస్తాను బిడ్డ. దిగులు చెందకు. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట. సంతోషంగా ఉండు తల్లి. రోజు నీ బాబా నామస్మరణ చేస్తూ ఉండు. నీ గుండెలలో నన్ను నిలుపుకో. ఎటువంటి కుళ్ళు కానీ కుతంత్రం కానీ నీ దగ్గరకు కూడా రానివ్వకు. ఇక నీ జీవితం గురించి నేను చూసుకుంటాను బిడ్డ. ఆ జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాను. నీ జీవితంలో రంగురంగుల హరివిల్లు వలె సంతోషాన్ని విరబూయిస్తాను తల్లి. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి సంతోషంగా ఉండు. తప్పకుండా ఈ సంవత్సరంలో నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు. 2025 కాదండి, ఇప్పటి వరకు మీరు పడ్డ ప్రతి కష్టాన్ని కూడా నేను ఈ కొత్త సంవత్సరంలో తీర్చేస్తానమ్మా. ఒకవేళ మీకు కష్టాలు రావచ్చు, తప్పకుండా వస్తాయి కూడా, కానీ అవి మీతో ఉండిపోవు. వాటికి నేను సమాధానాలు చెబుతాను, మంచి మార్గాన్ని చూపిస్తాను. కానీ సంతోషం అనేది ఎల్లప్పుడూ మీతో ఉండేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి ఒక గొప్ప ప్రతిఫలాన్ని నా బిడ్డలు పొందబోతూ ఉన్నారు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు మరొక విషయం కూడా తన బిడ్డలకు చెప్పారు. ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి నీకంతా చెడు జరుగుతూ ఉంది, నీ సమయం బాగోలేదు, నీ తలరాత బాగోలేదు అన్న వాళ్ళకి ఈ విధంగా చెప్పు బిడ్డ, నా తలరాత రాసింది నా తండ్రి. ఒకవేళ ఆయన నిజంగానే చెడుగా రాసి ఉంటే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా నా తండ్రి ఏదీ చేయరు. ఒకవేళ నిజంగా నా తలరాత బాగోలేకపోతే ఆ తండ్రే దానిని సరిచేస్తారు అని నిర్భయంగా చెప్పు బిడ్డ, అదే విధంగా నీకు జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదండి. ఆ తండ్రి మనల్ని కిందకు పంపించినప్పుడు, ఈ భూమిపైకి పంపించినప్పుడు ఆ తండ్రి మన తలరాత రాసి మనకు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది తన బిడ్డలకు అందాలో అది నిజంగా ఖచ్చితంగా రాసి ఉంటారు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి, కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఆ సమయం కోసం ఎదురు చూడాలి, కానీ ఉన్న కష్టాలను మాత్రమే తలుచుకొని బాధపడకూడదు. ఎవరైతే బాబాగారి పైన పూర్తి విశ్వాసాన్ని చూపుతారో, ఎవరైతే బాబాగారి పైన పూర్తి నమ్మకంగా ఉంటారో వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మనం పడే కష్టాలన్నీ కూడా మన కర్మఫలాల వల్ల అని మనకు తెలియాలండి. మనందరం కూడా ఒక్కో సమయంలో చాలా విలువైన వాటిని మనం కోల్పోవలసి వస్తూ ఉంటుందండి. అవన్నీ కూడా మన కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరిని కూడా మనం నిందించకూడదు. కానీ బాబాగారు ఏమంటున్నారో తెలుసా? నీ దగ్గర నుంచి ఏదైతే దూరం అయిపోయిందో అదే రూపంలో నేను దానిని నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు బిడ్డ, కానీ అంతకంటే గొప్ప దానిని తప్పకుండా నా బిడ్డకు నేను అందిస్తాను. అది ఏ విధంగా అయినా సరే నీ దగ్గరకు చేరుతుంది, ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు చేరుతుందని ఆ దేవాది దేవుడు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఏదైనా కోల్పోతే తప్పకుండా బాధ ఉంటుందండి. అది మనం ఎంతో ఇష్టపడిందై ఉండొచ్చు. అది మన దగ్గర నుంచి దూరం అయిపోతే మనం తట్టుకోలేం కూడా. కానీ గుండె నిబ్బరంగా ఉంచుకోండి, ధైర్యంగా ఉండండి. బాబాగారు దానిని ఏదో ఒక రూపంలో తిరిగి మీరు పొందేలా చేస్తారు. ఈరోజు ఇక్కడ దూరమైంది ఏదో ఒక రోజు మీ దగ్గరకు చేరుతుంది. ఆ రూపంలో కాకపోయినా వేరే రూపంలో అయినా, అంతకంటే అద్భుతమైనటువంటిదైనా సరే బాబాగారు మీకు ప్రసాదించడానికి ఎన్నడూ వెనకాడరు.
అది ఎంతో కష్టపడుతున్నటువంటి తన బిడ్డలకు బాబాగారు ప్రసాదించేటువంటి ఒక బహుమతి. అదేవిధంగా చాలా విలువైన వాటిని కోల్పోయి బాధపడుతూ ఉన్నటువంటి తన బిడ్డలకు బాబాగారు ఇచ్చేటువంటి ఒక ఓదార్పు. బాబాగారు ఎప్పుడూ కూడా తన బాధ్యతను విస్మరించరండి. తన బిడ్డలందరూ తన బాధ్యతే, వారి సంతోషం తన బాధ్యత, వారి ఆనందం అంతా కూడా బాబాగారి బాధ్యతగా తీసుకుంటారు. అందుకే ఆ తండ్రి మనకున్నటువంటి ఎన్ని కష్టాలనైనా సరే తన భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరండి. అది మనం నమ్మాలి. బాబాగారిని నమ్మిన ఏ బిడ్డ కూడా చెడిపోయినట్టు లేదండి. బాబాగారిని నమ్మినటువంటి ప్రతి బిడ్డ సంతోషంగానే ఉంటారు. వారు కోరుకున్నటువంటి జీవితం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా వారు ఏదైతే బాబాగారిని కోరారో అంతకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. దానికంతా కూడా మనం చేయవలసింది ఒకే ఒకటి, ప్రతిరోజు కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండటం, ఆ తండ్రిని దర్శించుకొని ఆ తండ్రిని మన గుండెలలో నింపుకోవడం. అదొక్కటే బాబాగారు అడుగుతూ ఉన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎవ్వరి చెడు కోరుకోకుండా, కుళ్ళు కుతంత్రాలను నీ దగ్గరకు రానివ్వకుండా ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తూ ఉండు తల్లి, ప్రతిరోజు నాకు పూజ చేస్తూ ఉండు, ఎప్పుడూ కూడా ఈ తండ్రిని నీ గుండెలలో నిలుపుకో. ఇవి మాత్రం చేయి చాలు. నువ్వు అనుకున్న దానికోసం శ్రద్ధ సబూరితో ఉండు. నిరంతరంగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకెప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయి. వారి జీవితం చాలా సంతోషంగా రంగురంగుల హరివిల్లు వలె నేను ఆశీర్వదిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అర్థమైందా అండి మనం చేయవలసిన పనేంటో? ఎవరి మనసులో అయితే ప్రతిరోజు దైవ నామస్మరణ చేస్తూ ఉంటారో, దైవానికి పూజ చేస్తూ ఉంటారో, ఆ తండ్రిని మన గుండెలలో నిలుపుకొని ఉంటారో వాళ్ళ వైపు ఎటువంటి చెడు వెళ్ళలేదు, వాళ్ళ వైపు ఎటువంటి చీడ పీడలు కానీ ఆకర్షితులు కాలేవు. వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నానండి. మరొక్కసారి బాబాగారి ప్రతి బిడ్డ కూడా కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలని, వారెప్పుడూ సంతోషంగా జీవించాలని, వారు కుటుంబం కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.